గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేనాని ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదవగా విన్నాం. ఈ వాక్య భాగములో 6వ వచనము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వారును, ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకుని వారును. ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏమనిపించింది? అంతస్తులు కదా, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ కదా. ఆకాశం అంటే ఎక్కడండి, కింద స్థలం కొంచెమే, పైన అంతస్తులు. ఆకాశమందు అంతస్తులు కట్టుకుని వారు అనే మాటని ఇక్కడ అంటే ఇది ఎప్పుడు ఇచ్చిందన్నమాట. అపార్ట్మెంట్ ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు ఆమోసు ద్వారా రాయించిన మాటలు ఇవి. అంతస్తులు కట్టుకున్నవారు అనే మాట. ఆకాశములకు భూమి యందు పునాదులు వేయబడును. ఇప్పుడు భూమిలో పైకి ఎన్ని అంతస్తులు కట్టినారో భూమి లోపలికి అంత లోపలికి పునాది వేయాలి. పునాది అంటే మా జ్ఞానం, మా తెలివి, మా ఇప్పుడు టెక్నాలజీ కదండి ఇప్పుడు అంతా జరిగేది. కానీ దేవుని ముద్రతో వస్తే మన జ్ఞానం కానీ, మన టెక్నాలజీ కానీ, మన యొక్క ఉన్న పదవి కానీ, డబ్బు కానీ ఏదైనా ఉపయోగమవుతుందా? మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో వింటున్నాం. ఈ మధ్య కాలంలోనే మరి చాలా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. నేను ఏది చూసినా నేను అనుకుంటాను, ప్రభువా నీ కృప తక్కువైతే, నీ కృప. నేను ఇంతకుముందు ఒక 2 వారాల క్రితం ఒక మెసేజ్ ఇచ్చాను. దావీదుని దేవుడు సాతాను ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది? జనులను లెక్కించమని ప్రేరేపించింది. ఎందుకు ప్రేరేపించింది అంటే జనులు దేవుని నీతిని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి దేవుడు వారిని నశింప చేయడానికి దావీదుని సాతాను ప్రేరేపించడానికి అప్పగించాడట. నేను ఆ రోజు మీకు ఆ వాక్యం క్లియర్గా చెప్పాను. అంటే దేవుడు నశింప చేస్తాడా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. మన పిల్లలు కొడతామా? మనం క్వశ్చన్ వేసుకుందాం. కొట్టమా? ఎందుకు కొడతాం? సరదా కొడతామా? ఊరికే కొడతామా? వాడి మీద ద్వేషంతో కొడతామా? పగతో కొడతామా? వాడు బాగుపడాలని కొడతాం. దేవుడు కూడా అంటండి, మనము బాగుపడాలని మనం సరి చేయడానికి అప్పుడప్పుడు సముద్రానికి సెలవిస్తాడంట, నీటికి సెలవిస్తాడంట, ఆకాశానికి సెలవిస్తాడంట, గాలికి సెలవిస్తాడంట. గాలి నువ్వు వెళ్ళానంటే ఏమొస్తుందండి? గాలి తుఫానం వస్తుంది, గాలి తుఫానం వస్తుంది. సముద్రమాన్ని వెళ్ళానంటే ఏమొస్తుందండి? ఉప్పెన వస్తుంది కదండి. నదిని వెళ్ళానంటే పగలగొట్టుకుని బయటకు వస్తుంది. డ్యామ్ వేసుకున్నాం కదండి, మరి ఆ నీళ్ళు దాచుకోవడానికి. ఎందుకు అని కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే, ప్రజలు దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ముఖ్యంగా ఇశ్రాయేలు గురించి చెప్తున్న ఈ మాట, అన్యజనుల గురించి చెప్తున్నమాట. దేవునికి ఆయాస్కరమైన పాపాలు 2 ఉన్నాయి. 1 వ్యభిచారము, 2 విగ్రహారాధన. ఎక్కడ పాపం అధికముగా ఉన్నదో, ఎక్కడ దేవుని యొక్క ఉగ్రత అధికముగా ఉన్నదో కృప కూడా అంతే ఉంది. అయినా దేవుడు ఎందుకు సెలవిచ్చాడు? నేను ఏదైనా ఒక కీడు కానీ, నష్టం కానీ, కష్టం కానీ నా జీవితంలో కానీ, నా సంఘటనల జీవితంలో కానీ, లేదా మన సమాజంలో కానీ జరిగినప్పుడు క్వశ్చన్ వేస్తాను నేను దేవుణ్ణి, ప్రభువా ఎందుకు అని. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పాలని నేను అనుకోలే. చాలాసేపు ప్రార్థన చేసుకుని ఈరోజు ఏ వాక్యం చెప్పాలి ప్రభు అనేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న వాక్యం నా హృదయంలోకి వచ్చింది. ఆ వాక్యం ధ్యానాంశం. కానీ మనం ఉత్తర పద్ధతులు చదవడానికే చిన్న వాక్యం అనేసి కొంచెం ఎదురు చదివించాను. ఈ చదివించిన దాంట్లో 5వ వచనం మీద నా మనసు పడింది. భూమి యందు పునాదులు వేయబడును, ఆయనే సముద్ర జలములను పిలిచి వాటి భూమి మీద ప్రవహింప చేయవాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి
భూమి మీద ప్రవహింప చేయవాడు ఆయనే. సముద్రానికి ఇసుక అంతేసాడు దేవుడు. సముద్రమా, ఈ ఇసుక దాటి నీవు రావద్దని. అక్కడ దాకా తాడెత్తు ఉధృతంగా వస్తుంది, పెద్ద ఘోషగా వస్తుంది, భయపడిపోతాం. కానీ ఆ ఇసుక తల్లి చూడతానంట దేవుని యొక్క మాట దానికి గుర్తొస్తుందంట. దేవుని భయంకరంగా హల్లెలూయా. సముద్రము దేవుని యొక్క మాట విని మళ్ళీ వెనక్కిపోతుంది. సముద్రానికి దేవుని మాట వినడానికి దానికి భయం ఉంది దేవుడు అంటే. కానీ ఎవరికి భయం లేదండి? మనుషుడికి భయం లేదు. అది వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంట అప్పుడప్పుడు చెప్తాడంట, నేను చెప్పినప్పుడు వెళ్ళు అంటాడంట. నేను చెప్పినప్పుడు వెళ్ళు. దేవుడు అప్పుడప్పుడు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు అని అంటే, మానవుడు దేవునికి ఆయాస్కరంగా జీవించినప్పుడు దేవుడు సృష్టికి ఏమంటే సృష్టి మనకి లోబడాలని దేవుడు సృష్టి మనకు సృష్టించాడు. కానీ మనం దేవునికి లోబడని కారణాలను బట్టి సృష్టి మనకు లోబడాలి. అకాల వర్షాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏ కాలంలో వర్షాలు కురవాలో, ఏ కాలంలో పంటలు పండించుకోవాలో దేవుడు మానవుడికి అన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. కానీ మానవుడి జ్ఞానంతో దేవుని యొక్క రూలు అంటే ఈ కాలంలో పండించాలి, ఈ కాలంలో పంట వేయాలంటే సంవత్సరానికి 2 పంటలు పండించేవారు. మా చిన్నప్పుడు అయితే ఒక పంటే పండేది ఒక ప్రాంతంలో. ఆ మిగిలిన పంట జరుపు వేసుకోవడము, మినువులు వేసుకోవడము ఇలాగా పండించుకునేవారు. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని పంటలు అండి? 3 పంటలు. అంటే కాలంతో మాకు పని లేదు, ఏ కాలం సరే పండించేసుకుంటాం. ఎందుకంటే మాకు చాలా టెక్నాలజీ పెరిగింది కనుక. తీరా చేతికి వచ్చేటప్పటికి ఏమవుతుంది కదండి, నీట మునిగిపోయి నష్టపోతున్నారు. అంటే మానవుడు దేవుని క్రమాన్ని పాటించని కారణాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఇక్కడ భూమికి ఆయన భూమి మీద ప్రవహింపచేయువాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు ఏంటండి? సైన్యులకు అధిపతియగు యెహోవా. కనుక మన జీవితంలో అంటే వాళ్ళేదో మంచోడు కాదు, మనం ఏదో మంచోడు అని కాదు, రేపు మనకు కూడా రావచ్చు అండి. మనమంటే చాలా మంది అంటే మా వ్యవహారం చాలా బాగా సేఫ్గా ఉన్నాడు అంట. మనకి ఎంత దూరంలో లేదు సముద్రం, ఒక 20 కిలోమీటర్లు ఉంది ఏమండి. గొప్పల సముద్రం ఎక్కడ ఉందండి కదండి. ఎప్పుడంతా దానికి ఆజ్ఞాపించాడు అనుకోండి ఆయన, మనందరం కూడా తట్టబట్ట సర్దుకోవలసిందే. కానీ దేవుని యొక్క కృప ఎందుకు తక్కువైంది, దేవుని యొక్క కృప ప్రజలకు ఎందుకు తక్కువైంది అని అంటే, ప్రజలు దేవునికి దూరమైన కారణం బట్టి దేవుని యొక్క నీతి న్యాయములను విడిచిపెట్టి విగ్రహాలను అధికం చేశారు. మన రాష్ట్రంలో అండి మన రాష్ట్రం చాలా మంచి రాష్ట్రం అండి, చాలా ప్రేమ కలిగిన రాష్ట్రం. మన జిల్లాలో చాలా ప్రేమ కలిగిన మన రాష్ట్రం చాలా. ఎందుకంటే నేను చాలా రాష్ట్రాల్లో తిరిగాను కనుక తెలుసు. ఇప్పుడు రాయలసీమకి వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా ర్యాష్గా ఉంటారు. ఇక్కడ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఐక్యత కలిగే ప్రేమ కలుగుంటాం. వాళ్ళు మాకొద్దు, మనందరం మనుషులు. మతాలు మాకొద్దు, మనందరము ఒక చోట కలిసి ఒక ప్రాంతం వాడు. వేరే దేశం వెళ్ళామనుకోండి, ఇండియా దేశస్తులు అనేటప్పటికి అక్కడికి మనము. వేరే రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో అంటే అక్కడికి మనము. వేరే జిల్లాకి వెళ్ళామనుకోండి, మా ప్రక్క వాళ్ళ అని మనం అంటే ఎంతో ఆప్యాయత. నేను కాకినాడలో ఒక షాప్కి వెళ్ళాను మిరపకాయలు తీసుకురావడానికి. అక్కడ లేవు కారం మిరపకాయలు. మనవాడికి కేరళ పంపిస్తున్నారు కారం. వెళ్ళాను. వాళ్ళది మన ప్రాంతం, ఆ కౌంటర్ అయితే మన ప్రాంతం. మీరు ఎక్కడికి వచ్చారండి అన్నారు. నేను భీమవరం నుంచి వచ్చానండి, మనుడి గారు ఇక్కడ జాబ్ చేస్తున్నాను అన్నాను. ఆయన వేరే కొట్టుకెళ్ళి హోల్సేల్ నుంచి తక్కువకి మంచి మిరపకాయలు కొట్టుకొచ్చి చెప్పి, ఎందుకంటే ప్రాంతం యొక్క ప్రాంతీయ ప్రేమ అన్నమాట. ప్రాంతం ఆ ప్రాంతం వాడు అనండి. ఇలాంటి ప్రేమాభిమానం కలిగిన మానవుడిని పాడు చేసేది ఏది అని అంటే స్వార్థము, ధనాపేక్ష, పదవి, వ్యామోహం. ఈ సంవత్సరం ఎలక్షన్లు జరిగిన తర్వాత
ఎలక్షన్లో మనుషుల మధ్య పెట్టింది ఏంటి తెలుసండి? కులమత భేద. నేను అంతకుముందు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అందరూ ఒకే మాట మీద అందరూ కలిసి ఉండేవారు. బ్యాంకులో పనిచేసినప్పుడు అందరూ కలిసి ఒక పని చేసేవారు. కానీ ఎప్పుడు ఈ మత భేదాలు పెట్టారు. స్వార్థం ఎవరిదండి? నిలబడేవాళ్ళది. అంటే ఇలాగా మనవాళ్ళు చెప్పుకుంటే మన కోటేస్తారు అని అనుకుని మనుషుల మధ్య తారతమ్యాన్ని పెట్టి మత కలహాలు పెట్టించి మనుషుల్ని విరోధులు చేశారు. చాలా మంది అంటున్నా అంతకుముందు ఎంతో బాగుండేవాళ్ళు అండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన కాడి నుంచి ఒకరికొకరు పడలేదు. వాడంటే వీడికి, వీడంటే వాడికి. అంతకుముందు లేవేవి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఏదో పెద్ద పెద్ద పాపాలు చేశాక కదా ఐక్యత పోవడానికి, సమాధానం పోవడానికి, దేవుని ప్రేమ పోవడానికి, మనుషులందరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి జీవించకపోవడానికి కారణాలు ఏంటి అంటే కలహాలు. దేవునికి ఆయస్కరమైన జీవితం. ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ఏం చేశాడంటే బబులోను దేశానికి చెర పంపించేశాడు. ఆ చెరలో ఉన్నప్పుడే ఈ ప్రవక్తలందరూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఆలకించిన దేవుడు ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పట్టించండి ప్రార్థన చేస్తారు? 70 సంవత్సరాలు పట్టించి ప్రార్థన చేస్తారు. విడుదల కొరకు పెళ్లి కాడికి ప్రార్థన చేస్తారు. ప్రభువా మమ్మల్ని విడిపించి మా దేశం పంపించు, ప్రభువా మమ్మల్ని విడిపించి మాకు క్షేమాన్ని దయచి. ఈ ప్రార్థన అప్పటి నుంచి చేస్తారు. కానీ దేవుడు అప్పుడే చేయాలి. మనం కూడా చాలా సమస్యల కోసం చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. అయ్యో ఎప్పుడో ప్రార్థన చేస్తానండి, మా ప్రార్థన జవాబు రాలేదండి అని. కానీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే సమయము కాలము ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుడి చేతులు. మళ్ళా తిరిగి మనుషులందరూ ఏ కలిగి ఉండాలన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళందరికీ సమాధానం ఎప్పుడు వచ్చిందల్లా బబులోను దేశంలో ఉండగలం. ఒకే దినాన్ని యూదులందరూ పెద్దలు, పిల్లలు, స్త్రీలు, ముసలివారు, యవనస్తులు అందరూ చంపబడాలని ఏంటి యాక్ట్ జారీ అయిపోయింది, శాసనం జారీ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమైపోయారండి కదండి. అందరూ ఎప్పుడు వస్తారండి? శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు నాకు గుర్తొస్తుందండి. అంటే మనకు చాలా సంఘటనలు, ఎందుకంటే నాకు చాలా వయసు కనుక మీకంటే నాకు ఏం పోవాలని బాగా తెలుసు. క్యాస్ట్ ఫీలింగ్లు, ఆడు గొప్పోడు, వీడు పేదోడు, వీడు అంటరాని వాడు, వీడు ఇంకొకడు అనేది చాలా మనకు తెలుసు. కానీ ఇప్పుడు పట్లాలకు ఎక్కడే వెళ్తారండి. పెట్టేవాడు ఎవడైనా సరే దేవుడే. ఇప్పుడు ఏమండి పెట్టేవాడు మానవుడు పెట్టాడా, మాధవుడు పెట్టాడా, ఉన్నవాడు పెట్టాడా, లేనివాడు పెట్టాడా, గొప్పవాడు పెట్టాడా, పేదవాడు పెట్టాడా అక్కర్లా. ఇప్పుడు అందరూ ఏమైపోయారండి? అందరూ ఒకటి అయిపోయారు. బైబిల్లో ఉన్నాయండి ఈ మాటలు. శ్రమ కలిగినప్పుడు ఏంటండి పేదోడని, గొప్పోడని. ఇప్పుడు అందరికీ ఆకలే, అందరికీ దప్పికే, ఎవరికి పాలు లేవు, ఎవరికి మందు లేవు. ఇంటి నిండగా మాకేంటి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి సరిపడినంత ఓ స్టోర్ నిండగా నేను నిల్వ చేసి ఉంచానంటే పిచ్చోడా. ఈ రాత్రి వరద వస్తుంది, ఏం చేసుకుంటాం? ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, ఏం చేసుకుంటాం? ఈ రాత్రి అగ్నిదిగా నువ్వేం చేసుకుంటాం? చాలా చాలా ఇప్పుడు విజయవాడలో ఎంత ఖరీదైపోతున్నాయి తెలుసండి. ఎందుకంటే రాజధాని అక్కడ వచ్చేది కదా, అందుకని చాలా. కానీ ఇప్పుడు ఎవడపడ్డాడు చూడండి. ఈ నష్టం ఎంతకాలం పడుతుందో చెప్పలేమండి. ఎవ్వరికి ఏమీ లేవు. మీరందరూ మీకు టీవీలో చూస్తుంటారు, నేను పేపర్లో చూస్తున్నాను లేదా ఫోన్లో చూస్తున్నాను. టీవీలో ఇంకా బాగా కనపడుతుంది అండి. 7 అడుగులు ఎత్తు నీటిలో ప్రజలు కొట్టుకుపోతున్నారండి. ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది ఇప్పుడు తెలియదండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా జనాభా లెక్క చూసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుందండి ఎంతమంది కొట్టుకుపోయారు. దేవుడు మనల్ని ప్రేమించి మన పరిస్థితుల్ని మనకి నెమ్మదిగా ఉంచినప్పుడు మనం కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించడం దేవుడు కోరుకుంటాడు. మానవుడు ప్రేమించాలి. మానవుడు ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని
నువ్వు చూచుచున్న నీ యొక్క సహోదరుడేలా, నీ మానవుడేలా, సాటి మానవుడేలా నీవు ప్రేమ కలిగి ఉండకపోతే, కృతజ్ఞత కలిగి ఉండకపోతే చూడండి దేవుడే నువ్వు ఎలా ఉంటావు. అందుకనే దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పడం కొరకు అందరము సమానమే అనేది ఎప్పుడు కలుగుతుంది అన్నమాట అండి. ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే మనకి ఏం నేర్పడానికి దేవుడు శ్రమ పంపిస్తున్నాడండి. మానవులందరూ ఒకటే, మానవులందరూ ఒకటే. హెచ్చు తగ్గులు మీరు హెచ్చుకున్నాయి కానీ దేవుడు పెట్టి మాత్రము కాదు అని మానవుడు తెలుసుకోవాలి. అయినా దేవుడు కృపగల దేవుడు 11వ వచనం కోసం పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఇదేనండి. అప్పుడు పడిపోయిన దావీదు గుడారం అంటే దేవుని యొక్క సంతానము, దావీదు సంతానము, యూదా జనాంగాన్ని తిరిగి మళ్ళా నేను లేవనెత్తుతాను. తిరిగి మళ్ళా ఐగుప్తు దేశం క్షమించండి బబులోను దేశం నుంచి నేను ఇజ్రాయెల్ దేశమైన యెరూషలేముకు తీసుకొస్తాను. అది దీని యొక్క మీనింగ్. కానీ ఇప్పుడు మనకి ఈ మాటలు ప్రస్తుతానికి ఇవి దగ్గరగా కనబడుతున్నాయి నాకు, అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, వరదంతా పోయిన తర్వాత పాడైపోయిన కోటలు బాగు చేసుకోవడం కదండి. దేవుడు కృప కదా దేవుడు. పాడైపోయిన వాటిని తిరిగి మళ్ళా ఆయన ఏం చేస్తాడు ఏంటండి, బాగు చేస్తాడు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాడు, పాడైపోయిన ఇంటిని బాగు చేస్తాడు, పాడైపోయిన నీ పరిస్థితులు బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన కృప కదా దేవుడు, ఆయన జారి కదా దేవుడు, ఆయన కనికరం కదా దేవుడు. నేను మరలా తిరిగి కట్టుదు. పాడైపోయింది, పడిపోయింది, కానీ నేను మరలా గుడారం ఇల్లే కదండి. దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దాన్ని మరలా కట్టుదును. తిరిగి నేను మరలా కట్టుదు అంటే యెరూషలేమును తిరిగి మరలా కడతానని చెప్పే మాట. లేదా ఇప్పుడు శ్రమలో ఉన్న వారికి మరలా నేను కడతాను, నేను మరలా మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మరలా మీకు సహాయము చేస్తాను. ఇర్మియా గ్రంథము ఒకసారి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు 29వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఎప్పుడు మీరు నా వైపు తిరిగినప్పుడు నన్ను నేను మీకు కనపరచుకొందును. ఇది మాట ఇశ్రాయేలుతో చెప్తున్నమాట. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసిదెనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇది దేవుడు చెప్తున్నమాట. తోలివేసిన వాడిని నేనే, తిరిగి మళ్ళా రప్పించేవాడను నేనే, పడగొట్టువాడను నేనే, తిరిగి లేవనెత్తువాడను నేనే, కనుక గాయపరచువాడను నేనే, గాయను కట్టువాడను నేనే. ఎప్పుడు అని అంటే మనం ఆయన వైపు చూచినప్పుడు. ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్న మాట. కనుక నేను మరలా తిరిగి కట్టుదును. రాజు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. అక్కడ ఏలియాకి దేవుడు ఆ యొక్క బయలుదేవతలతో లేదా అహాబు రాజుతో ఒక సవాల్ చేస్తాడు. ఈ యొక్క 450 మంది బయలుదేవతలకి ముందు ఛాన్స్ ఇచ్చాడు. ఆశ్చర్య దేవతలు ఒక 400 మంది, 950 మంది అన్య ప్రవక్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ముందు ఛాన్స్ ఇచ్చి మీరు మీ దేవతను పూజ చేసుకోండి, అగ్ని వేయకుండా బలి పశువు మాంసాన్ని కట్టెలను కాల్చివేయాలి. ఇది ఆ యొక్క అంశం. సరే, వాళ్ళ ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రార్థన చేస్తారు కానీ అగ్ని దిగరాల. అప్పుడు ఏలియా, ఇప్పుడు చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా, నా దగ్గరకు రండి. ఇప్పుడు మనుషులందరూ ఏమైపోయారండి? చెదిరిపోయారు, దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, పాపానికి చేరువైపోయారు, సాతానికి చేరువైపోయారు. నా దగ్గరికి రండి. నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చేది. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠము
యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై చూడండి, పాడైపోయిన బలిపీఠాన్ని ఇప్పుడు ఏం చేయాలండి? బాగు చేయాలి. మన భక్తి అక్కడ పాడైపోయింది, మన ప్రార్థనా జీవితం అక్కడ పాడైపోయింది, మన విశ్వాసం అక్కడ పాడైపోయింది, మన మానవత్వం అక్కడ పాడైపోయింది, మనలో ఉన్న ప్రేమ అక్కడ పాడైపోయింది. దాన్ని మళ్ళీ ఏం చేయాలన్నమాట అండి? బాగు చేసుకోవాలి. పాడైపోయిన దావీదు గుడారము, పాడైపోయిన యెహోవా బలిపీఠమును బాగు చేద్దామనండి. రాళ్ళని ఏరి బలిపీఠాన్ని కట్టండి. రాళ్ళని ఏరి చేయాలండి? 12 రాళ్ళని ఏరి బలిపీఠాన్ని కట్టాలి. మొదట మన ఇంటిలో కుటుంబ ప్రార్థననే బలిపీఠం మనం కట్టుకోవాలండి. ఇంటిలో కుటుంబ ప్రార్థననే బలిపీఠం లేకపోతే, దేవుని యొక్క బలి అర్పణ లేకపోతే అపవాది చుట్టూ తిష్టేస్తుంది. కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడండి మన పిల్లలకి అది వాడుకవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. బలిపీఠము కట్టుకోవాలి. కట్టిన తర్వాత దాని మీద ఏం పేర్చాలండి? కట్టెలు పేర్చాలి. ఆ కట్టెల మీద వధించిన బలి పశు మాంసం పెట్టాలి. దాని చుట్టూ కందకత్తెర అవ్వాలి. దాని మీద నీళ్లు పోయమన్నాడు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన చిన్నది, ఒక 5 నిమిషాల ప్రార్థన, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. మనందరం ప్రార్థన దేవుడు పెట్టున్నాడు, కానీ అంగీకరిస్తేనే జవాబు వస్తుంది. ఏలియా ప్రార్థన అంగీకరించాడు, వెంటనే అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క బలిపశు మాంసమును, కట్టెలను, రాళ్లను, నీళ్లను ముగ్గు చేసింది. దేవుడు మైకలుగా హల్లెలూయా. వాళ్ళందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నప్పుడు అనడం మొదలుపెట్టారు. పాడైపోయిన దావీదు గుడారం, పాడైపోయిన దేవుని సహవాసం, పాడైపోయిన మానవత్వం, పాడైపోయిన దేవుని సన్నిధి, పాడైపోయిన సమాధానం, పాడైపోయిన ప్రార్థన జీవితం మరలా తిరిగి మనం ఏం చేయాలన్నమాట అండి? కట్టుకోవాలి. దేవుడి దగ్గరికి రావాలి, దాన్ని మనము కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు అప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. మన పాటలో పదనండి, నా జన్మ స్వతంత్రించుకున్నట్లు పూర్వప్రీతిగా దాన్ని మరలా కట్టుదును. పూర్వప్రీతిగా. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏం చేస్తారండి? కష్టపడుతుందా? పడిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారండి? పూర్వపు ప్రేమ, పూర్వంలో ఒకరు ఎలా సహాయం చేసుకునేవారు, పూర్వంలో ఒకరు ఎలాగ అన్యోన్యంగా ఉండేవారు, పూర్వం ఒకరంటే ఒకరు ఎలా ప్రేమగా ఉండేవారు. ఏమండి, సృష్టి ఆరంభంలో తారతమ్యాలు ఉన్నాయా? సృష్టి ఆరంభంలో తారతమ్యాలు ఉన్నాయా? మానవుడు ఏమండి, ఇలాంటి మానవుల్లో కనుక వేరే ఉంటే ఎంతమంది డాక్టర్లు కావాలో? ఇప్పటికే ఒక్కొక్క అవయానికి ఒక డాక్టర్, ఒక్కొక్క కులానికి ఒక డాక్టర్ కావాలి. వస్తే మనిషిలో అందరిలో ఉండేది ఒకే రక్తం అదండి. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక ప్రేమ మానవుడికి రావాలని అంటే ఎప్పుడు వస్తుందండి? మానవుడికి కష్టం వచ్చినప్పుడు వస్తుంది. మానవుడికి కష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు వారందరూ మరలా పూర్వప్రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఎలాగ జరిగించు యెహోవాకు ఇదే. రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వద్దురు. రాబో దినములలో, రాబో దినాలంటే జరగబోయే రోజులు. ఆ దినాల్లో కోయివారు దున్నువారి వెంట వద్దురు. ఇది దున్నువారి వెంట కోయివారు వద్దురు అంటే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి కదండి. ముందు జరిగేది ఏంటండి? దున్నడం. దున్న తర్వాత ఏం చేయాలండి? విత్తనాలు చల్లాలి. విత్తనాలు చల్లి తర్వాత పైరు పెరగాలి, పంట కాలం రావాలి, అప్పుడు కొంత కొడలు పెట్టి కొయ్యాలి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, కోయివారు వెంట దున్నువారు వద్దురు. కోయివారు దున్నువారి వెంటనే వద్దురు. నేను 1-2 చోట్ల చాలా కాలం పట్టించి వివాహం కాని పిల్లల కోసం ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి సేవ కష్టాలు వెళ్ళిపోతాను కదా, నేను దూరం వెళ్ళిపోయాను సేవకి.
నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. నేను ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఇదే వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. చాలా కాలం అయిపోయింది, వయసు పడిపోతుంది, సంవత్సరం తల్లి చనిపోయింది, ఆ పిల్లకి భారం కలిగి ప్రార్థన చేశాను. నేను తిరిగి మళ్ళీ వచ్చేటప్పటికి ఇంట్లోనూ శుభకార్యం ఉంది. మ్యారేజ్కి ఎవరిది ఇది అని చూసేటప్పటికి నేను ఏ అమ్మాయి కోసం ప్రార్థన చేశానో ఆ అమ్మాయి పెళ్లి కట్టది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి జరగని కార్యం ఒక్క 10 రోజుల్లో నేను ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నాకు గొప్ప కాదు, దేవుడు కృప చూపించాడు అంతే. చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకొక చోట కూడా చిన్న మేడం, అలాగే అమ్మాయి కూడా చాలా లేటు ఇదే వాక్యం చెప్పారు. అక్కడ కూడా దేవుని యొక్క మహాకృప చెప్పిన వాడు అమ్మాయి వచ్చి చెప్పాడు సాక్ష్యం. నాకు తెలుసు, ఆడేరులో సీఆర్గా పని పెట్టాను అబ్బాయిని రమేష్ వచ్చి సాక్ష్యం చెప్పాడు. అమ్మ మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, సంబంధం వచ్చింది, అని వెంటనే సెటిల్ అయిపోయింది. మళ్ళీ నెత్తకుండా మేము అమ్మ అయిపోయింది. దేవుడికి భయంకరం కాక అంటే మీకు అర్థమని చెప్తున్నాను. ఎప్పటి నుంచో చేయబడిన ప్రార్థనలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసి తక్కువ సమయంలో అయ్యేది. అలాగే ఇశ్రాయేలీయులు బబులోను దేశం నుంచి విడుదల కొరకు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు నెహెమియా ఎజ్రా కాలంలో వారిని ఒక దేశానికి చెరకు తీసుకువెళ్ళిన ప్రజల్ని ఆ రాజు అంత తేలిక చుట్టేస్తాడా? వాడు విడుదల పొంది రావాలంటే వాళ్ళ మీద యుద్ధం చేసి జయించి రావాలి. అంతేగాని ఏ రాజు ఊరికే పంపించాడు మరి వెళ్ళిపోవడం ఈ దేశం అనేసి. అలాగే కదండి పంపడం. ఏంటి వాళ్ళ మందిరం కట్టుకోవడానికి, వారి పట్టణం కట్టుకోవడానికి కావలసిన ధనాన్ని కర్రని ఏంటి తనబడిగా కాకుండా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవ్వమని చెప్తాడు కోరెష్ రాజు. అంటే దేవుడు ఆయన కార్యం చేయాలనంటే వెంటనే చేయగలరు. మనం ఎప్పటి నుంచో ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అని అనుకుంటుంటాం. ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టించో పెళ్లి కోసం ప్రారంభిస్తే 15 రోజులు పెళ్లి అయిపోతుంది, 1 నెల రోజులు పెళ్లి అయిపోతూ ఉంటుంది. ఎప్పటి నుంచో పిల్లలు పుట్టలేదు పుట్టలు విడిచిపెట్టేసిన తర్వాత నేను సడన్గా ఎప్పుడో జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆయనకి అసాధ్యమైనదేమి శారమ్మ ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూసిందండి? 90 సంవత్సరాలు. అబ్రాహాంకి ఎప్పుడో ఆకాశ నక్షత్రాన్ని ఇసుకరేణులంతా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు చేతులు చూస్తున్నారు కానీ పుట్ల ఇంకా పుట్టే అవకాశం లేదు. కానీ దేవుడు అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. శారా నమ్మనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? దేవుడికి అసాధ్యమైనది ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటే మన బైబిల్లో చదివినప్పుడు అంట యెహోవా లేయాను జ్ఞాపకం తెచ్చుకోనని, యెహోవా అన్నాను జ్ఞాపకం తెచ్చుకొని. మన బైబిల్లో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదనే మాట చదువుతాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంతసేపు పట్టదు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా పిల్లలు పుట్టని డాక్టర్ చెప్పారు నాకు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే కోయివారు వెంట దున్నువారు వెంటనే కోయివారు వత్తులు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వద్దు. అంటే ద్రాక్ష కింద పాటగా తీగ రావాలి, అది పాదవ్వాలి, సీజన్ రావాలి. ఇప్పుడు పాదు ఎదిగిపోయిన కాయ కాసేది సీజన్ వస్తుంది. ఇప్పుడు మామిడి చెట్టు ఎదిగిపోయింది కాయ కాస్తుందా? మామిడికాయ సీజన్ రావాలి, ద్రాక్ష పళ్ళు కాసే సీజన్ రావాలి. కానీ సీజన్తో పని లేదు దేవుడికి. దేవుడికి వాతావరణంతో కూడా పని లేదు. ఆయన చెయ్యాలి అంటే విత్తనం చిమ్మాడంట, పాలు వచ్చేసిందంట, పాలు వచ్చి కాయలు వచ్చేసినాయంట. ఏంటి ఓ విత్తనం లోపల ఎంత భవిష్యత్తు దేవుడు దాచించాడండి. ఒక చిన్న విత్తనాన్ని మనం నేలలో పోతాం. ఆ విత్తనము మొక్కై చెట్టై వృక్షమై దాని నిండగా ఫలాలు. ఓ చిన్న విత్తనంలో ఇంత భవిష్యత్తు దేవుడు దాచించాడు. నీ గర్భంలో వేసే ఒక చిన్న గుడ్డు, అది చిన్న పిల్లై, అది ఒక పిల్లై భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత భవిష్యత్తు.
అది మనకు తెలీదు. అది ఎవరు తెలుసండి? ఆయన తెలుసు. నీ జీవితం నీకు ప్రస్తుతం తెలుసు, నీ పిల్లల జీవితం ప్రస్తుతం తెలుసు నీకు. కానీ దేవుడికి వాడి భవిష్యత్తు తెలుసు. ఆయనకి అసాధ్యమైందేమీ లేదు. కనుక ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వంతులు అంటే ద్రాక్ష రసం సాదృశ్యం, సంతోషం సాదృశ్యం. దేవుడు నీ దుఃఖ దినాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ కష్ట దినాన్ని ఆనందంగా మారుస్తాడు. కనుక వత్తులు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసం స్రవించును, కొండలన్నీ రసదారులగును. హల్లెలూయా. కొండలన్నీ రసదారులగును అంటే పాతనే ఉండాలి ద్రాక్ష రసం. పాదుల చెట్టు కొండలన్నీ ద్రాక్ష పాదులే, వాటి నిండగా ద్రాక్ష రసం. కొండలన్నీ మన బంధువులందరూ మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, అందరికీ సంతోషమే. కొండలన్నీ రసదారులగును, అందరూ సంతోషమే, అందరూ సమృద్ధే, అంతటా ఆనందమే. కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవాకు 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. అప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు మన ప్రియులు విజయవాడ, గుంటూరు, ఖమ్మం, కడప ఆ లోతట్లన్నీ మునిగిపోయినాయి. మరన్నీ తిరిగి మరలా ఆ గృహాన్ని దేవుడు కడతాడు. గవర్నమెంట్ వాడికి జాలి దయించి దేవుడు మరలా వాడికి మంచి గృహాలు కట్టుగాక. ఈ రామాయణ తోటలను అన్ని తాటికి ఉండే నా పిల్లల కొత్తలు అన్ని తగబడుకొని మా సురేష్ నాకు నచ్చి ఆడ పుట్టడం లేదు నాకు ఇంకా తెలియదు కానీ అన్ని తగబడుకొని అన్ని తాటికి ఉన్నాయి. కానీ మేడ కట్టేస్తున్నాను నేను పెట్టుకోగా. హల్లెలూయా. నేను అంటాను ఒక కీడు ఒక మేలు కొరకు. ఇప్పుడు దేవుడు అందరూ మంచి ఇల్లు దేవుడు అనుగ్రహిస్తాడు. తిరిగి దేవుడు వారికి సహాయం చేయగాక. పాడైన పట్టణాలను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లు తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి ఇకను పెరిగి వేయబడరని ఈ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ కష్టం తండ్రి ఏంటండి? ఆశీర్వాదం, ఆనందాలు. మన జీవితంలో ఒక శ్రమ సంభవించింది అనుకోండి, ఆ శ్రమ తర్వాత దేవుడు మనకి ఏం దర్శించాడు అనమాట అండి? మేలు దర్శించాడు, ఆశీర్వాదం దర్శించాడు. కనుక శ్రమలో నుంచున్న విశ్వాసి భయపడదు. శ్రమ ఎప్పుడు ఉండదు, ఆ శ్రమ నీ మేలు కొరకే. ఒకవేళ దేవుడు మనల్ని సరిచేయడానికి నేను ప్రేమించే వారిని శిక్షించి రక్షిస్తాను. తను ప్రేమించే కుమారులను ఆయన ఏం చేస్తానంటే శిక్షించి రక్షిస్తాను. ఈ శిక్షణ గొప్ప రక్షణ కొరకే, ఆ రక్షణ మన మేలు కోసమే. దానికి అలాగూ దేవుని కొరకు మనం యథార్థ కలిగి నెమ్మదిగా నమ్మకముగా ఆయన కొరకు జీవించినప్పుడు మన శ్రమలను ఆయన మేలుగా మారుస్తాడు, మన చీకటిని వెలుగుగా మారుస్తాడు, మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, మన నష్టాన్ని లాభంగా మారుస్తాడు. కనుక మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించిన కాక. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ఆయన అయ్యా శ్రమ సంభవించింది అని అంటే మాకొక పాఠాన్ని మీరు నేర్పడం కొరకే అని మేము గ్రహిస్తున్నాం ప్రభు. దేవ, సమానత్వం లేని స్థలాల్లో సమానత్వం, ఐక్యత లేని సమయంలో ప్రభు ఐక్యతను అయ్యా మానవుడు ఏం నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారు అది నేర్పడం కొరకే ప్రభు ఈ విపత్తులు రావడానికి మీరు సెలవిచ్చారని మేము నమ్ముతున్నాం. ఒక తుఫాను వచ్చిందంటే, ఒక వరద వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే ఆ ఊరి గ్రామస్తులందరూ ఎంత శత్రువులుగా ఉన్నా ఒకటైపోయి ఆ ఊరి మీదకి ఆ ముంపు రాకుండా అందరూ కలిసి ఆ యొక్క ప్రభా ఆ ఇసుక బస్తాలని మోసుకొని వెళ్ళి ఆ ఊరిని కాపాడుకోవడానికి ప్రయాసపడతారు. అప్పుడు ప్రభా వారి పగలు, వారి ద్వేషాలు, వారి కోపాలు, వారి హెచ్చుతగ్గులు గుర్తురావు.
మనందరము క్షేమంగా ఉండాలంటే మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి అని అనుకుంటారు. ఇదిగో ప్రభువా, ఈ శ్రమలో ఈ కష్టంలో మా ప్రియుల కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. దయచేసి వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా, దేన్ని బట్టి మీరు ఆ విపత్తు రావడానికి దేవా సెలవిచ్చారు, తిరిగి మరలా ప్రభువా కనికరించి కరుణించి సరిచేసి సరిదిద్ది సమానత్వమును సమాధానాన్ని కృతజ్ఞతాభావం కలిగే మానవులు జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి అవసరతాన్ని కృపగా నామను తీర్చండి నాయన. తిరిగి వాళ్ళందరూ నెమ్మది కలిగే రోజు దయచేయండి ప్రభా. తిరిగి వారి గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. తిరిగి వారి యొక్క ఆకలిని ప్రభా, ఎంత భవిష్యత్తు పడిపోతుందో, ఎన్ని విలువైన పత్రాలు ప్రభా తగలబడిపోయినాయి, కొట్టుకుపోయినాయో ప్రభా, ఎంతమంది మనుషులు ప్రభా ప్రాణాలు కోల్పోయారు. దేవా మీరు కనికరించి కొరకు చూపించండి. మా రాష్ట్రంలో ప్రభా వచ్చిన ఈ విపత్తు ఏ అరాచకను బట్టి ప్రభా, ఏ పాపమును బట్టి దేవా ఈ యొక్క శ్రమకు ప్రభా అయా సాతానికి చోటు దొరికిందో దయచేసి క్షమించి ప్రభా మీరు కరుణించి కృప చూపించి వారికి సహాయం చేయండి. మేము ఒక పాఠం నేర్చుకోవడానికి మాకు నేర్పించారు. మేము సమాధానం కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, కృతజ్ఞత కలిగి జీవించాలని, మా జీవితంలో మేము ఏమి నేర్చుకోవాలో మేము నేర్చుకుని నమ్మకంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయాలి. ప్రభా కూడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వెతబడిన కొద్ది మాటలు బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.